Hello all, welcome to Cricket. So Tata IPL match number 21 is between SRH versus RR. So బ్యాటిల్ ఆఫ్ బ్యాటర్స్ అని చెప్పొచ్చు. అండ్ మ్యాచ్ జరిగేది హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. సో మనకు తెలిసి ఆ పిచ్ అలాంటిది ఒక ఫ్లాట్ టెక్ లాగా ఉంటుంది. సో హై స్కోరింగ్ గ్రౌండ్, మంచి మంచి రన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ విషయంలో బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆర్ఆర్. సో అటు వాళ్ళకి ఎగ్జైటింగ్ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ అండ్ ఎస్ఎస్పి జైస్వాల్. అండ్ వైభవ్ సూర్యవంశీ మనకు తెలుసు అతని టాలెంట్ గురించి, అండ్ ఈ సీజన్ కూడా చూస్తున్నాం. సో అతను ఇప్పటి వరకు అసలు మామూలుగా ఆడట్లేదు అతను. ఎస్పెషల్లీ మొన్న ఆర్సీబీ పైన ఆడిన ఇన్నింగ్స్ అయితే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ నాక్. అలాగే సిఎస్కే మీద ఒక మంచి హాఫ్ సెంచరీ చేశాడు, ఎంఐ మీద ఆడాడు. సో అతను అసలు ఆ టీం ఎవరా అని, బౌలర్ ఎవరా అని చూడట్లేదు, వచ్చిన బాల్ని వచ్చినట్టు స్టాండ్స్కి పంపిస్తున్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా వాళ్ళ ఓపెనర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. అండ్ వైభవ్ సూర్యవంశీ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు, ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఎస్ఎస్బి జైస్వాల్, అతను కూడా ఫెంటాస్టిక్ నాక్ ఆడుతున్నాడు. సో అతను కూడా ప్రూవ్ చేసుకోవాల్సి, అతను ఆల్రెడీ ప్రూవెన్, బట్ T20 సైడ్లో అతను మనం పిక్ చేయట్లేదు ఇండియా టీం తరఫున. సో అతన్ని ఒక టెస్ట్ ప్లేయర్గానే పెట్టేశాం. అతను సో ఇక్కడ ఇంకా బాగా ఆడి ఇంకా ప్రూవ్ చేసుకొని T20స్లో, ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ T20, మొత్తం వైట్ బాల్ గేమ్స్లో కూడా ఇండియా తరఫున అతను రెగ్యులర్ అవ్వాలని చూస్తాడు. అండ్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 15 కూడా వచ్చాయి. సో 15 ఇయర్స్ వచ్చిన తర్వాత అతనికి ఇండియాకి ఇంటర్నేషనల్ టీంకి ఆడే ఎలిజిబిలిటీ వస్తుంది. సో డెఫినెట్లీ సెలెక్టర్స్ అందరూ ఇతని పైన ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చి ఉంటారు. సో అతను ఆడేది అసలు మామూలు ఇన్నింగ్స్ కాదు. అసలు అతని అంత చిన్న ఏజ్లో కూడా అతని పికప్ షాట్స్ కానీ, ఆ రిస్ట్ వర్క్ కానీ అసలు ఫెంటాస్టిక్గా ఆడుతున్నాడు. సో ఒక మంచి బ్యాటర్స్ కాంటెస్ట్ ఉంటుంది ఈరోజు మనకి, ఒక మంచి బ్యాటిల్ ఆఫ్ బ్యాటర్స్ వార్ ఉంటుంది. అండ్ ఆ పిచ్ గురించి మనకు తెలిసిందే కదా, హై స్కోరింగ్ గ్రౌండ్, చేసింగ్కి ఈజీగా ఉంటుంది, పెద్ద డ్యూ ఫ్యాక్టర్ కూడా ఇప్పుడు ఏం లేదు అక్కడ. సో బ్యాట్ ఫస్ట్ బ్యాట్ సెకండ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, అంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదు దానికి. అండ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, బికాస్ వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు 200-220 రన్స్ చేసినా కూడా ఆ రన్స్ని దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా బ్యాటింగ్ విషయంలోకి వస్తే హెన్రిక్ క్లాసన్ నుంచి వాళ్ళకి ఒక పెద్ద నాక్ డ్యూ ఉంది. సో హెన్రిక్ క్లాసన్ అంత, అంటే ఇది వరకు ఎస్ఆర్హెచ్కి ఆడినంత ఎఫెక్టివ్గా ఈ సీజన్లో అనిపించట్లేదు. ఉంది, బట్ అతనికి ఒక హాఫ్ సెంచరీ చేశాడు, ఈ 4 మ్యాచెస్లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు, ఒక నాక్ ఆడాడు. బట్ స్టిల్ అది అతను ఎప్పుడు 180+ స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్. ఇప్పుడు స్ట్రైక్ రేట్ కొద్దిగా అతనికి డౌన్ అవుతూ వస్తుంది. సో అతని నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ విత్ హెవీ స్ట్రైక్ రేట్తో వాళ్ళకి డ్యూ ఉంది. అండ్ అభిషేక్ శర్మ, అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో బ్యాటింగ్ విషయంలో వాళ్ళకి అన్ని సార్ట్అవుట్, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. వెరాజ్ బౌలింగ్లో వాళ్ళకి అన్ని ఇష్యూస్ ఉన్నాయి. అటు స్పిన్ డిపార్ట్మెంట్లో కానీ, ఇటు పేస్ బౌలింగ్లో కానీ ఎస్పెషల్లీ వాళ్ళకి పేస్ బౌలింగ్లో వాళ్ళకి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో జయదేవ్ ఉన్నత్కట్ కానీ, హర్షల్ పటేల్ కానీ, ఈశాన్ మలింగ, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో దే బ్యాడ్లీ నీడ్ ప్యాట్ కమిన్స్. బట్ ప్యాట్ కమిన్స్ మనకి తెలుసు కదా, అతను ఆల్మోస్ట్ ఒక 7 మ్యాచెస్ ఆడదని చెప్పి మనకైతే కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా వీళ్ళు వెయిట్ చేయాలి ప్యాట్ కమిన్స్ కోసం. అండ్ ఈ బౌలర్స్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ కాంటెస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఇది వన్ సైడ్ కాంటెస్ట్ అయిపోతుందో అనిపిస్తుంది, బికాజ్ సూర్యవంశీ ఉన్న ఫామ్కి అండ్ వీళ్ళు ఉన్న ఫామ్కి కంపేర్ చేస్తే సూర్యవంశీ ఇన్ రెడ్ హాట్ ఫామ్. సో అతను వీళ్ళ మీద బాల్ 1 నుంచి అటాక్ చేస్తాడని మనం బ్లైండ్గా చెప్పేయచ్చు. అండ్ ఆర్ఆర్ కూడా ఇప్పుడు వాళ్ళు స్టేబుల్ టాప్లో ఉన్నారు. అండ్ ఆడిన 4 మ్యాచ్ల్లో 4 గెలిచారు, వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి. సో దే లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఆర్ఆర్కి వాళ్ళకి ఈవెన్ అసలు సంజు శాంసన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ లాభపడ్డారు అనిపిస్తుంది, బికాస్ వీళ్ళ టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, బాగా సెట్ అయ్యింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, అటు ఆల్రౌండర్. వీళ్ళు సంజు వెళ్ళిపోవడం వల్ల జడేజాని తెచ్చుకున్నారు, బికాస్ వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక ఆల్రౌండర్ లేడు. మనం చూస్తే ఒక లాస్ట్ 3 సీజన్స్లో వీళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ లేడు. సో ఇప్పుడు జడేజా రూపంలో వీళ్ళకి ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. సో టీం ఇంకా బ్యాలెన్స్గా కనిపిస్తుంది. అండ్ రియాన్ పరాగ్ టీంని చాలా బాగా లీడ్ చేస్తున్నాడు. సో వీళ్ళకి ఇక్కడ టాప్ ఆర్డర్లో సూర్యవంశీ, జైస్వాల్తో పాటు రియాన్ పరాగ్ ఆడితే పరాగ్, లేదంటే ధ్రువ్ జురెల్. అండ్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ఇంకా బాగా సార్ట్అవుట్ అయింది. అండ్ హెట్మైర్ ఉన్నాడు ఫినిషర్గా. అండ్ జడేజా తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేస్తాడు, టీంకి ఆ బ్యాలెన్సింగ్ ఇస్తాడు, అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు టేబుల్ టాప్లో ఉండడమే కాకుండా
ఆరెంజ్ క్యాప్ వీళ్ళ దగ్గర ఉంది, పర్పుల్ క్యాప్ వీళ్ళ దగ్గర ఉంది. పర్పుల్ క్యాప్ బిష్నోయ్ దగ్గర ఉంది, ఆరెంజ్ క్యాప్ సూర్యవంశీ దగ్గర ఉంది. సో ఈ టీం వీళ్ళకి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఈవెన్ ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయి ఉన్నారు. చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా పర్ఫామ్ చేస్తున్నారు. అందుకే వీళ్ళు టేబుల్ టాప్లో ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా వీళ్ళకి బాగుంది. అటు సందీప్ శర్మ కానివ్వండి, ఇటు జోఫ్రా ఆర్చర్ కానీ. సో వీళ్ళ బౌలింగ్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. బట్ ఆ ఎస్ఆర్హెచ్ విషయంలో మాత్రం వాళ్ళకి ఆ బౌలింగ్ కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ బ్యాట్స్మెన్స్ మీద వీళ్ళకి అంత ఈజీ కాదు, అది కూడా ఆ ఉప్పల్ పిచ్లో. సో ఖచ్చితంగా వీళ్ళు ఓపెనర్స్ని ఎంత త్వరగా వాళ్ళిద్దరు ఓపెనర్స్ని పవర్ ప్లే లోపల వీళ్ళు అవుట్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్, అప్పుడు వాళ్ళకి మ్యాచ్ మీద గ్రిప్ ఉంటుంది. లేదంటే ఈ మ్యాచ్ మాత్రం ఆర్ఆర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రెడిక్షన్ విషయానికి వస్తే కూడా అదే చెప్తాను. ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్ఆర్ డెఫినెట్గా ఫేవరెట్గా మ్యాచ్లోకి వెళ్తారు. సో ఆర్ఆర్కి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవాలి అంటే వాళ్ళు పవర్ ప్లేలో వీళ్ళిద్దరు ఓపెనర్స్ని అవుట్ చేయాల్సిందే, లేదంటే వాళ్ళు మ్యాచ్ లాగేసుకుంటారు. సో మరి మీ ప్రెడిక్షన్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్.